హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఫైనల్లీ మోనో యానిమేనైతే చూసేసాను. సో, దీని గురించి నేను ఇది రాకముందు మీకు చాలానే చెప్పాను. ఇది చూసుకుంటే మీకు స్ప్రింగ్ 2025లో వచ్చింది. అంటే ఏప్రిల్‌లో రిలీజ్ అయిందనమాట యానిమే. సో, ఆ స్ప్రింగ్ 2025 నేను ఎక్కువగా వెయిట్ చేసే యానిమే లిస్ట్‌లో కూడా మోనో గురించయితే చెప్పాను. బట్ ఆ తర్వాత వచ్చిన తర్వాత దాని మీద రివ్యూ చేయలేదు. బికాస్ ఇప్పటి వరకు నేను యానిమేని కంప్లీట్ చేయలేదు. సో, రీసెంట్‌గానే దీని యొక్క సీజన్ 1ని కంప్లీట్‌గా అయితే చూసేసాననమాట. అండ్ అందుకే ఈ యానిమే గురించి మీతోటి మాట్లాడదామని మీ ముందుకొచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోనోకి చూడంగానే బిగ్ ఫ్యాన్ అయిపోయాను. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఫస్ట్ నుంచి వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే సింపుల్. యురు క్యాంప్ క్రియేటర్ నుంచి వస్తున్న మరొక యానిమే. యురు క్యాంప్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్రో, సో ఆ పర్సనే ఇక్కడ మోనోను కూడా మాంగా అయితే క్రియేట్ చేశారనమాట. సో కాబట్టి ఆయన క్రియేట్ చేసిన మాంగాని ఇంకొక యానిమేగా రావడం అట్ ద సేమ్ టైమ్ అది కూడా యురు క్యాంప్ రేంజ్‌లో చూడడానికి బావుండడం యానిమేషన్ వైస్‌గా. సో, ఆబ్వియస్‌లీ నాకు చాలా ఎక్సైట్‌మెంట్ కలిగించింది. బికాస్ యురు క్యాంప్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని కాబట్టి. సో, ఇప్పుడు ఇది రావడం వల్ల నేను ఎంతో ఎక్సైట్ అయ్యాననమాట. బట్ ఇది రాంగానే ఎందుకు చూడలేదంటే దానికి రీజన్ సింపుల్. సో, కొన్ని యానిమేస్‌ని నేను ఫుల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రోజు, 2 రోజులు టైం చూసుకొని నాకు ఫ్రీ టైమ్ దొరికితే ఆ టైంలో కూర్చొని ప్రశాంతంగా మనకు నచ్చిన ఫుడ్ తింటూ, ఆ యానిమేని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటా. ఇలాంటి యానిమేస్ కొన్నే ఉంటాయి నా లిస్ట్‌లో చూసుకుంటే. అండ్ వాటిలో మోనో ఒకటి. సో, ఇది ఎండ్ అయ్యే వరకు వెయిట్ చేశాను. ఇప్పుడు నాకు ఫ్రీ టైమ్ దొరికింది. అండ్ ఇప్పుడైతే నేను ఈ యానిమేని కంప్లీట్ చేసేసాను. సో, కాబట్టి దీని గురించైతే ఇప్పుడు మాట్లాడడానికి మీ ముందుకొచ్చేసాను. బట్ దీని యొక్క ప్రాపర్ రివ్యూ మనం మాట్లాడుకుంటే ముందు దీని డీటెయిల్స్ అయితే కొన్ని మాట్లాడేసుకుందాం. సో, క్రియేటర్ ఆఫ్రో. ఆయన ఫోటో మీకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఆయన ఫేస్ ఇప్పటివరకు చూపించలేదు. సో, క్రియేటర్ ఆఫ్రో చూసుకుంటే ఆయనే యురు క్యాంప్ క్రియేట్ చేసింది. అండ్ ఆ తర్వాత ఈ మోనోని కూడా క్రియేట్ చేసింది. ఇది చూసుకుంటే ఆయన 2017లో అయితే క్రియేట్ చేశారు మాంగా. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ దీనికి యానిమే అడాప్టేషన్ చూసుకుంటే ఇప్పుడు 2025 ఏప్రిల్ 13వ తారీఖునైతే ఇది స్టార్ట్ అయిందనమాట. అండ్ ఎండ్ అయిపోయింది కూడా. టోటల్ 12 ఎపిసోడ్‌లతోటి సీజన్ 1 అయితే ఎండ్ అయిపోయింది. స్టూడియో సోగ్రే నుంచి అయితే వచ్చింది. సో, ఫస్ట్‌లీ నేను ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ మహంగా ఎంత బావుందో, బట్ దీన్ని ఎంత బ్యూటిఫుల్‌గా అడాప్ట్ చేసిన స్టూడియో అండ్ ఈ టీమ్‌ని అయితే డెఫినెట్‌లీ మెచ్చుకోవాలి. దే నెయిల్డ్ ఇట్. చెప్తున్నాను భయ్యా, ఫ్రమ్ ద స్టార్ట్ ఎపిసోడ్ 1 నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు యానిమేషన్ ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. యురు క్యాంప్‌కి నేను ఒక పెద్ద ఫ్యాన్. అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. ఎందుకంటే ఆ యానిమేని ఎన్ని సార్లు చూసానో కూడా గుర్తులేదు. సో, అటువంటి యురు క్యాంప్‌లోనే రీసెంట్ సీజన్‌లో కొన్ని చోట్ల యానిమేషన్ డ్రాప్ అయ్యింది. కొన్ని ఎపిసోడ్‌లో చూసుకుంటే. బట్ ఇక్కడ మోనో అలా కాదు. అది డిఫరెంట్ స్టూడియో అనుకోండి. మోనో ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 12 వరకు యానిమేషన్ హై క్వాలిటీలో మెన్షన్ చేశారు. ఇన్‌ఫాక్ట్ కొన్ని ఎపిసోడ్‌లలో యానిమేషన్ టాప్ టియర్ ఉంది. విచ్ వాస్ క్రేజియస్ట్ థింగ్. నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. ఈ సీరీస్‌కి ఈ రేంజ్ యానిమేషన్ ఇచ్చింది స్టూడియోకి, టీమ్‌కి అయితే కుడోస్ చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాను ఇంతలోన పర్టిక్యులర్‌లీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది క్యారెక్టర్ యానిమేషన్ ఎంత క్రిస్పీగా, ఎంత స్మూత్‌గా కొన్ని ఎపిసోడ్‌లలో ఉందో, డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేసి ఆ క్యారెక్టర్ యానిమేషన్‌ని చాలా అంటే చాలా బాగా చూపించారు మెయిన్ మూమెంట్స్‌లో. విచ్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు ఒక్క లిమిటేషన్‌కి అనేది సెట్ అవ్వకుండా డిఫరెంట్ ట్రై చేశారు. అండ్ అందుకే సక్సెస్ అయ్యారు. వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ యానిమేని అయితే మనకు చూపించగలిగారు. బట్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికంటే బెటరు బ్యాక్‌గ్రౌండ్ యానిమేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యానిమేస్‌లో వాళ్ళు ల్యాండ్‌స్కేప్స్ అంటే పల్లెటూరిని, కొండల్ని, మౌంటైన్స్, గ్రీనరీని, ఓషన్ ఇలాంటివి చూపించినప్పుడు మీకేంటి సింపుల్లీ పెద్ద మూవ్‌మెంట్ అవసరం లేదు. చాలా డీటెయిల్డ్‌గా మంచి కంపోజిషన్ తోటి, ప్రాపర్ కలర్స్ తోటి చూడ్డానికి బాగుంటే అదిరిపోతుందనుకుంటాం. బట్ ఇక్కడ చూసుకుంటే అటువంటి బ్యూటిఫుల్ ల్యాండ్‌స్కేప్స్ ఇవ్వడమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ యానిమేషన్ ఇచ్చారు కొన్ని థింగ్స్‌ని విచ్ వాస్ టూ గుడ్ అనిపించింది కొన్ని ప్లేసుల్లో చూసుకుంటే. దే నెయిల్డ్ ఇట్. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 3లో. ఈ ఎపిసోడ్ 3 ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే దీంట్లో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఎపిసోడ్ 3లో కొన్ని పోర్షన్స్‌లో యానిమేషన్ ఈజ్ అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 3 ఎండింగ్‌లో చూసుకుంటే ఒక షార్ట్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ అంతా ఒక కంటిన్యూషన్‌గా ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ షార్ట్ ఉంటుంది. అబ్సల్యూట్ బ్యూటీ అనిపించింది. ఇలాంటి బోలెడన్ని ఉన్నాయి. మంచి అంటే నేచర్‌ని చూపించిన విధానానికైతే నేను ఫిదా అయిపోయాననమాట. సో, యానిమేషన్ టీమ్‌కి కుడోస్ చెప్పుకోవాల్సిందే. యానిమేషన్ కంపోజిషన్ కూడా అంతే బావుంది. స్టూడియోకి పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కానీ వాళ్ళు చేసిన విధానం చూసి సర్ప్రైజ్ అనమాట.
వాళ్ళైతే చించేశారు. దీని మీద ఎంత ప్యాషన్ ఉందో నాకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు యానిమే విషయానికి వెళ్ళిపోతే ఎలా ఉందంటే, ఎపిసోడ్ 1 నుంచి లాస్ట్ ఎపిసోడ్ 12థ్ ఎపిసోడ్ వరకు ఓన్లీ సీజన్ 1 గురించి చెప్తున్నా. సీజన్ 2 వస్తుందో లేదో ప్రాపర్ ఐడియా లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే 1 నుంచి 12థ్ ఎపిసోడ్ వరకు మీకెక్కడా కూడా యానిమే క్వాలిటీ డ్రాప్ అయిన ఫీలింగ్ కలగలేదు. ఏది స్టోరీ టెల్లింగ్‌లో. ఎవ్రీ ఎపిసోడ్, ఎవ్రీ ఎపిసోడ్ ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్. ఎవ్రీ ఎపిసోడ్ బోర్ లేకుండా ప్రశాంతంగా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ, మధ్య మధ్యలో మంచి కామెడీ పుట్టిస్తూ, అక్కడక్కడ హోల్‌సమ్ మూమెంట్స్ పెడుతూ, అట్ ద సేమ్ టైమ్ ఫోటోగ్రఫీ గురించి మనకు నేర్పిస్తూ, వీడియోగ్రఫీ గురించి నేర్పిస్తూ, సో అన్ని విధాలుగా అయితే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది యానిమే చూసుకుంటే. ఎవ్రీ ఎపిసోడ్ ఎక్కడ క్వాలిటీ డ్రాప్ అవ్వలేదు స్టోరీ టెల్లింగ్‌లో. టూ గుడ్ అనిపించింది నాకైతే చూసుకుంటే. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే నేను కొన్ని కొన్ని సిమిలారిటీస్ నాకు బాగా నచ్చాయి. ఏంటి ఇప్పుడు యురు క్యాంపు అది కంప్లీట్‌లీ డిఫరెంట్ క్యాంపింగ్ గురించి. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దాంట్లో క్యాంపింగ్, ఫుడ్ గురించి హెవీగా ఉంటుంది. సో అక్కడ ఉన్నాయి కామన్. బట్ ఇక్కడ చూసుకుంటే మోనోలో ఫస్ట్‌లీ మనకి స్టార్ట్ అయ్యేది ఫోటోగ్రఫీ లాగే స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళ తర్వాత మీట్ అయ్యే క్యారెక్టర్స్ తోటి, ఆ క్యారెక్టర్స్ వీళ్ళకి చూపించే థింగ్స్ తోటి, సో ఇలాగ మూవ్ అయ్యే కొంది ఇది కూడా చూసుకుంటే కొంచెం ఫుడ్ వైపుకి, అట్ ద సేమ్ టైమ్ అప్పుడప్పుడు ట్రావెలింగ్ వైపుకి, అట్ ద సేమ్ టైమ్ నేచర్ గురించి, సో ఇవన్నీ చూపిస్తూ మనకి ఆ యురు క్యాంప్ వైబ్స్ ఇస్తూ, అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ స్టోరీని చెప్తూ చాలా బాగా అనిపించింది. నేనైతే ఫ్యాన్ అయిపోయాను. సో ఎలాగో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎపిసోడ్ 3 గురించి మాట్లాడుకుందాం. సర్ప్రైజెస్ అని చెప్పా కదా! అవి చూసుకుంటేనే కెమియోస్. యెస్. సో యురు క్యాంప్‌లో ఉన్న అన్ని మెయిన్ క్యారెక్టర్లు అయితే ఇక్కడ మనకు కనిపించేస్తాయి. ఏది ఎపిసోడ్ 3లో. సో యురు క్యాంప్‌లో మనకి మెయిన్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ 4 క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్‌కి చెల్లి కూడా ఉంటుంది. సో వీళ్ళంతా చూసుకుంటే మనకి ఎపిసోడ్ 3లో అయితే ఒక్కొక్క సీన్‌లో కనిపిస్తారనమాట కెమియోస్ లాగా. అవి చూసి నేను సర్ప్రైజ్ అయిపోయాను సడెన్‌గా చూసి. ఎందుకంటే నాకు తెలీదు అలా వస్తాయని చెప్పి క్యారెక్టర్స్. అండ్ అవి చూసి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అట్ ద సేమ్ టైము అప్పుడే నేను రియలైజ్ అయింది. ఏంటంటే ఈ 2 ఒకటే ప్రపంచంలో ఉన్న స్టోరీలని. అప్పటి వరకు నాకు తెలీదు. చూస్తూ సడెన్‌గా షాక్ అయిపోయి వెంటనే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాను. మోనో అండ్ యురు క్యాంప్ 2 ఒకటే ప్రపంచంలో అంటే అండ్ యెస్ అది నిజమే అని చెప్పారు. అట్ ద సేమ్ టైము అందుకే మనకి అక్కడ క్యారెక్టర్స్ చూసుకుంటే కెమియోస్ కూడా కనిపించాయనమాట. అండ్ ఐ యామ్ సో హ్యాపీ. అసలు ఎందుకొచ్చే కెమియోస్ బ్రో అంటే సింపుల్ థింగ్ ఇక్కడ చూసుకుంటే ఎపిసోడ్ 3 రన్ అయ్యేది ఎక్కడో తెలుసా? మోనోలో ఎపిసోడ్ 3 రన్ అయ్యేదంతా కూడా స్టోరీ చూసుకుంటే యురు క్యాంప్ ఉండే ప్రపంచంలో. అంటే యురు క్యాంప్‌లో మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! ఆ ఊరు, వాళ్ళ ప్లేసు. సో అక్కడ ఆ ప్లేస్‌లోకైతే వీళ్ళెళ్తారనమాట ఒక చిన్న వర్క్ మీద. సో కాబట్టి వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అలా దారిలో అయితే మన మెయిన్ క్యారెక్టర్స్ యురు క్యాంప్ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయనమాట. సో చాలా బాగా అనిపించింది కెమియోస్. నాట్ జస్ట్ దట్ మీకు ఎపిసోడ్ 4లో కూడా చూసుకుంటే కెమియోస్ అయితే దర్శనమిస్తాయనమాట. ఇవన్నీ చూసి నాకెంతో హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఐ లవ్డ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు చాలా ఇష్టం. లైక్ ఒక మాంగాకా నుంచి కొన్ని డిఫరెంట్ క్రియేషన్స్ వచ్చినప్పుడు అవి ఒకటే ప్రపంచంలో ఉన్నాయని తెలిసిన తర్వాత అవి కలుసుకుంటే బావుంటుంది. అట్‌లీస్ట్ కలవకపోయినా అలా కనిపిస్తే బావుంటుందని నేనెప్పుడు కోరుకుంటాను. లైక్ సేమ్ థింగ్ నేను 'అజుమాంగా డయోలో' కూడా ఎప్పటినుంచో కోరుకుంటున్నా. 'అజుమాంగా డయో' వచ్చింది. ఇన్‌ఫాక్ట్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనకి 'యొత్సుబా' మాంగా ఉంది. అది ఎప్పటికి కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ 'యొత్సుబా' మాంగాలో చూసుకుంటే ఫైనల్లీ 'అజుమాంగా డయోలోని' ఒక క్యారెక్టర్ మన 'ఒసాకా' అయితే అపియర్ అయింది కెమియోగా. సో అవి చూసి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేశాను దాని గురించి అప్పట్లో. సో అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే ఇది చూసి నాకెంత హ్యాపీ ఫీలింగ్ అయితే కలిగించింది. ఆ ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 అలా చూసుకుంటే కెమియోస్ నాకు బ్రహ్మాండంగా అనిపించాయి. అట్ ద సేమ్ టైమ్ యానిమే నాకిచ్చిన ఎక్స్‌పీరియన్స్ యురు క్యాంప్‌కి ఏ మాత్రం తీసిపోదు. యురు క్యాంప్ ఎంత మంచి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించిందో, ఒక పీస్‌ఫుల్‌నెస్‌ని కలిగించిందో, సేమ్ థింగ్ ఇక్కడ మోనో కూడా కలిగించింది. బట్ మోనోలో చూసుకుంటే ఏ లిటిల్ బిట్ కామెడీ ఎక్స్‌ట్రా యాడ్ అవుతుందనమాట. బికాస్ క్యారెక్టర్స్ చూసుకుంటే కొంచెం ఎక్కువ కామెడీని అయితే జనరేట్ చేస్తాయి. సో ఓవరాల్‌గా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అని చెప్పాలి మోనోని చూసుకుంటే ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. అండ్ డెఫినెట్‌లీ దీనికి సీజన్ 2 రావాలని కోరుకుంటున్నా. అది కూడా సేమ్ స్టూడియో నుంచి రావాలని కోరుకుంటున్నా. బికాస్ వై నాట్? వాళ్ళు ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. బెస్ట్ అడాప్టేషన్ చేశారు మోనోకి. సో హోప్ వాళ్ళే చేయాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇక అట్ ద సేమ్ టైము దీని గురించి ఇంక మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ అదిరిపోయాయి. మ్యూజిక్ చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ కొన్ని కొన్ని మూమెంట్స్‌లో, పీస్‌ఫుల్ మూమెంట్స్‌లో అక్కడక్కడ చిన్న చిన్న వచ్చే ఆ ఓఎస్టీ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ వాయిస్ యాక్టింగ్ అందరూ చించేశారు. జపనీస్ వాళ్ళకి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అండ్ బై ద వే దీని తెలుగు డబ్బు అవేమి అవైలబుల్ లేవు. సో హోప్ పెట్టుకోకండి తెలుగు డబ్బు వస్తాయని చెప్పి. దాని గురించి కూడా మనం చెప్పలేం. ఇంక అట్ ద సేమ్ టైమ్ మనకి యాహ్! ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్. దేర్ ఈస్ నో డౌట్. మోనో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్. వెళ్ళిపోయి చూసేయండి అనమాట. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.